మత్తయి సువార్త 14వ అధ్యాయము 22, 23 వచనాలను మనం ఈ సమయంలో ధ్యానించబోతూ ఉంటున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22, 23 వచనాలు. ఒకరు చదవండి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఈ 2 వచనాలు మనం ఈ సమయంలో ధ్యానించబోతున్నాం పిల్లలు. చాలా రేర్‌గా కనబడేటటువంటి విషయాలు. ప్రాముఖ్యంగా 22వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను దోణి ఎక్కి తనకంటే ముందుగా అటువైపు ఉన్న అద్దరికి వెళ్ళమని వాళ్ళను బలవంతం చేయటంతో పాటు జనసమూహాలను కూడా వెంటనే పంపేశాడు యేసుప్రభు. పంపేసి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయటానికి వెళ్ళిపోయాడు. ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పాచ్ అవటానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఏమై ఉంది? మనం ఏదైనా దేవుడి మాటలు చదివేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు శిష్యులనేమో దోణులెక్కి పంపించేయటం ఏంటి? జనసమూహాలను వెంటనే పంపించటం ఏంటి? ఆయన యేసు ప్రభుల వారు ప్రార్థన చేయటానికి వెళ్ళటం ఏంటి? ఎందుకు అది అంటే అది సాధారణమైనటువంటి స్థితిలో జరిగిపోయింది. ఏదో హ్యాబిచువల్‌గా జరిగిపోయింది. అలవాటుగా జరిగిపోయింది అన్నటువంటి పరిస్థితి కాదిది. ఎందుకనంటే యేసు ప్రభుల వారు బలవంత పెట్టాడట. శిష్యుల్ని వెళ్ళమని, జనసమూహాలను మీరు వెళ్ళిపో అని వాళ్ళని బలవంత పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకొచ్చిందంటారు? కారణం ఏమై ఉంటుందంటారు? ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మనం బైబిల్ గ్రంథంలో తరచుగా చూడం. తరచుగా చూసుంటే అది వాడుక చొప్పున జరిగిపోయేదే కదా! ఇందులో వింతేముంది అనుకోటానికి. 100% ఇటువంటి సందర్భం మనం ఎక్కడా చూడం. యేసుప్రభుల వారు పరిచర్య చేస్తున్నటువంటి సమయాల్లో ఇటువంటి సందర్భాలు ఇక్కడ మాత్రం చూడగలం. దీనికి కారణం ఏమై ఉంటుంది అని మనం ఆలోచించబద్ధులమై ఉన్నాం. ఇలాంటి వాటికి జవాబు తెలియాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అంతకు మునుపు ఏం జరిగింది? ఇన్సిడెంట్ ఏం జరిగింది మనకందరికి తెలుసు. ఆయన 5,000 మంది పురుషులకు మరి 2 చేపలు, 5 యవల రొట్టెలతో వాళ్ళకి భోజనం పెట్టటం, స్త్రీలు, పిల్లలతో సహా వాళ్ళు తిన్న తర్వాత కూడా 12 గంపలు మిగిలిపోవటం అనేటటువంటి సందర్భం అది. ఈ సందర్భం తర్వాత అసలు యాక్చువల్లీ ఏం జరిగింది అన్నది ఒక్క సువార్త పత్రికలో మాత్రమే మెన్షన్ చేయబడింది. ఎక్కడ అదంటే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 14, 15 వచనాలు చూద్దాం. ఒకరు చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఇక్కడ గమనించగలిగితే మనకు ఈ వచనాలు అంటే 14, 15 వచనాలకు మునుపు జరిగినటువంటిది ఏంటి? 5,000 మంది పురుషులకు భోజనం పెట్టడమే. 5 రొట్టెలు 2 చేపలతో భోజనం పెట్టినటువంటి ఇన్సిడెంట్ జరిగింది. దాని వెంటనే ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే 14వ వచనంలో యేసు ప్రభు చేసిన ఆ పర్టిక్యులర్ సూచక్రియ చూసి నిజముగా ఈ లోకానికి రాబోయే ప్రవక్త అంటే మోషే గారి వంటి ప్రవక్త, మెస్సియా ఈయనే అన్నటువంటి కన్ఫర్మేషన్ కు చాలా మంది రావటం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే 15వ వచనంలో మనం చదివాం. రాజుగా చేయటానికి బలవంతంగా యేసు ప్రభువును పట్టుకోవటానికి సిద్ధపడుతున్నారు అని. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సంగతి జరిగింది. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలోనే
రాజుగా చేయటానికి జనాలే బలవంతం చేసి మరి సింహాసనం ఎక్కించాలనుకోవటం ఒక్క మన ప్రభు విషయంలోనే నెరవేరుంటది. ఎందుకనంటే ఈరోజు ఒక గ్రామ సర్పంచ్ అనేటటువంటి ఆ గ్రామానికి రాజు. చిన్ని గ్రామానికి చిన్న హ్యాబిటేషన్‌కి ఒక చిన్న ఆవాసానికి రాజు లాంటి వ్యక్తి యొక్క నియామకం విషయంలోని ఆహ్, ఆ సర్పంచ్‌కు పోటీ చేసినటువంటి వ్యక్తి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సొస్తుందో, ఎన్ని రకాలుగా అతడు ఆశించాల్సొచ్చిందో, ప్రలోభపెట్టాల్సొస్తుందో, ఎన్ని వాటిని ఫేస్ చేయటానికి సిద్ధపడాలో, ఒక చిన్న ప్రాంతానికి ఒక రాజుగా ఉండే వ్యక్తి ఆహ్, సింహాసనాన్ని కోరుకుంటూ ఉవ్విళ్ళూరుతూ దానికోసం ఎన్నెన్నో చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉండటం లోకమందు మనం చూస్తూ ఉంటే, అనాదిగా కొన్ని వేల సంవత్సరాలుగా దేవుని ప్రజలు, ప్రతిష్ఠిత జనము, దేవుని సొత్తైనటువంటి వాళ్ళు, ఏ జనానికి దేవుడు చెయ్యనటువంటి గొప్ప కార్యాలు వాళ్ళ వాళ్ళ పేరిటే ఉన్నాయి రికార్డులు. చాలా ప్రత్యేకమైనటువంటి జనం. వాళ్ళకే వాళ్ళు కోరుండి రాజును జేయటానికి సిద్ధపడిపోయే సందర్భానికొచ్చారు అంటే, ఇంతకుముందు మీకు చెప్పాను. ఒక వ్యక్తిని రాజు అననంటే, ఇప్పుడు రాజు ఏ విధంగానైతే రాజ్యాన్ని సంరక్షిస్తూ ఉంటున్నాడో, ప్రజలను ప్రేమిస్తూ ఉంటున్నాడు, కనికరం చూపుతున్నాడు. వాళ్ళని వాళ్ళకు మంచి వాళ్ళ ఆకలిని తీర్చగలిగినటువంటి పరిస్థితి, వాళ్ళకు ఉన్నటువంటి రోగాలను తీసివేయగలిగినటువంటి పరిస్థితి. అలాగే ఈవెన్ రాజు చెయ్యలేనటువంటి కొన్ని పనులు కూడా ప్రభు చేయటం జరిగింది. రాజ్యంలో ఎవడైనా చనిపోతే మరి ఎప్పుడు గూడా ఒక్క ఇన్సిడెంట్ గూడా రాజు తిరిగి లేపిన సందర్భాలు లేవు. యేసుప్రభుల వారు వాటిని గూడా అధిగమించి చేయటం జరిగింది. అలాగే రాజు రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వచ్చే అనారోగ్యాన్ని, రోగాన్ని, వ్యాధిని, బాధను తొలగించలేడు. కానీ యేసుప్రభు మాత్రం అన్నిటిని సాధ్యం చేయటం జరిగింది. కనుక ఇన్ని ప్రత్యేకమైన గుణగణాలు రాజుకు మించినటువంటి లక్షణాలు ప్రభులో ఉన్నాయి గనక ప్రభువును యేసు ప్రభును రాజుగా చేద్దాం అన్నటువంటి ఫిక్సేషన్‌కొచ్చారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభులు వారు వెంటనే శిష్యుల్ని మీరద్దరికెళ్ళిపోండి అన్నటువంటి బలవంతం చేసి జనాలందరిని పంపేసి వెంటనే ఆయన గూడా ఒంటరిగా వెళ్ళటానికి ప్రయత్నం చేశాడంటే కారణం ఇది. ఎందుకు ప్రభు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవటం జరిగింది? రాజే గదా ఆయన. మరి ఎందుకు వాళ్ళ నుంచి దూరంగా పోవటం జరిగింది? రాజైనటువంటి వ్యక్తిని మేము పట్టాభిషేకం చేస్తాము అంగరంగ వైభవంగా అని వాళ్ళు ముందుకొస్తే ప్రభువు స్వతఃసిద్ధంగా రాజుగా పుట్టినవాడు గదా! పుట్టి ఒకడు రాజు అవుతాడు ప్రపంచంలో. కానీ ఆయన పుట్టుకతోనే రాజుగా కీర్తి గడించినటువంటి, ఖ్యాతి గడించిన వ్యక్తి గదా ప్రభువు. మరి ఎందుకలా వెళ్ళాడు అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే. అదేంటంటే యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. స్వతహాగా క్రీస్తే ఈ విషయం రోమా గవర్నర్ పిలాతుతో చెప్పిన సందర్భం మనందరికీ తెలుసు. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనంలో ప్రభు అంటున్న మాట. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఒక చిత్రమైనటువంటి విషయం ఇక్కడ మనం గమనించాలి. అదేంటంటే ఇంతకు రాజ్యం ఎక్కడ స్థాపించబడుతుంది? ప్రశ్న. రాజ్యము ఎక్కడ స్థాపించబడుతుందండి? క్రీస్తు రాజ్యం ఎక్కడ ఈ లోకంలోనే కదా! ఈ ఇహములోనే ఈ లోకములోనే స్థాపించబడేది. ఈ లోకములో స్థాపించబడేదే అయినా ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. చిత్రం విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. లోకములోనే స్థాపించబడేదే అయినా కూడా అది ఆ లోక సంబంధమైనది కాదు, పరసంబంధమైనది. ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభుల వారు తన రాజసానికి సంబంధించి, తనకు ఉన్న రాజ్యానికి సంబంధించి
చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చినప్పటికీ, చెప్పినప్పటికీ, క్లారిటీ స్పష్టత ఇచ్చినప్పటికీ గూడా దగ్గరలో ఉండి, అంటే యేసు ప్రభుకి చాలా దగ్గరగా ఆయన్ని బాగా చూసినటువంటి శిష్యులు సైతం, అపోస్తలులు సైతం యేసు ప్రభు రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన ఈ లోక సంబంధమైన రాజు కాదు అని వాళ్ళు గ్రహించలేకపోయారు. శిష్యులే గ్రహించని స్థితి. ఎందుకు చెప్తున్నానంటే ఒక 2 సందర్భాలు చూద్దాం. ఒక 2 సందర్భాలు చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20, 21 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము అప్పుడు జెబెదయి కుమారుల తల్లి 20, 21 వచనాలు. చదువు తల్లి. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడం వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. ఇక్కడ మీరు బాగా గమనించండి. అసలు ఈ రకమైన కోరిక కోరుతున్నారంటే వాళ్ళు యేసు ప్రభువును ఏమని భావించినట్టు చెప్పండి? ఈ లోక సంబంధమైన రాజని భావించినట్లా? లేకపోతే పరసంబంధమైన రాజుని భావించినట్లా? పర సంబంధమైన రాజుగానే భావించారు. అట్లా అనిపించిందమ్మా? అవునండి. ఇప్పుడు పరసంబంధమైన రాజు అయితే మరి ఆయన ఒక మాట అన్నాడు యేసు ప్రభు. 22వ వచనం చదవండి మరి. వాళ్ళు అందుకు నిజంగా యేసు, ఆ ఆ మీరు చదవమ్మా. మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీది త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది తాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడం వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవనికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పెను. ఇక్కడ మీరు బాగా గమనించండి. వాస్తవంగా వాళ్లకు ఏమి తెలియదు. అఫ్కోర్స్ యేసు ప్రభుల వారు పరసంబంధమైనటువంటి రాజ్యానికి సంబంధించిన వ్యక్తే. కానీ ఈ ప్రపోజల్ జబదయి కుమారుల తల్లి ఏదైతే నీ కుడివైపున ఒకడు నీ ఎడం వైపున ఒకడు కూర్చోండని అని అంటే అది భౌతికమైనటువంటిది అయితేనే ఆ విధంగా అడగటానికి, వాళ్ళు అలా భావిస్తేనే అలా అడగటానికి. అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ గా నా కొడుకులే ఉండాలి నీకు నీ రాజ్యంలో. మరి నువ్వు ఎన్నో సందర్భాల్లో పరలోక రాజ్యం సమీపించింది రండి అని చెప్పేసి అంటారు. నా తండ్రి రాజ్యంలో నేను ఉంటాను అని చెప్పేసి, నాకు రాజ్యం అనేది వస్తుంది అన్నటువంటి విషయాల్లో ఎన్నో విషయాలు చెప్తారు. మరి నీ చుట్టూ ఉన్నటువంటి సామంత రాజులుగా మరి నా బిడ్డలిద్దరిని మీ 12 మందిలోనూ లెఫ్ట్ రైట్ గా మా చిన్నోడి పెద్దోడిని పెట్టుకోండి అనే మాట వచ్చింది అని అంటే అది భౌతికమైనటువంటి రాజ్యంగా వాళ్ళు భావించటాన్ని బట్టే. ఎందుకు అని నేను చెప్తున్నానంటే వాస్తవంగా పరసంబంధమైనటువంటి రాజ్యం అని వాళ్ళు గ్రహించుంటే ఇది యేసు ప్రభు దీనికి అల్టిమేట్ కాదు. యేసు ప్రభు దీనికి ఫైనల్ కాదు. ఫైనల్ ప్రభు పైన ఒక ఆయన ఉన్నాడు. ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు తండ్రి ఉన్నాడు అన్నటువంటి విషయం తెలీదు. యేసుక్రీస్తు వశమున యేసు ప్రభు కుడి పక్కన కూర్చోవటం, ఎడం పక్కన కూర్చోవటం ఆయన వశంలోనే లేదు. రాజు అంటే రాజుకు మించి ఏముంటాయండి? లోక సంబంధమైన రాజు అయితే లోక సంబంధమైన రాజే గనక అయి ఉంటే యేసు ప్రభుల వారు అన్ని ఆయన వశంలోనే ఉంటాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కదలేదు. రాజు తలుచుకుంటే దెబ్బల నుండి విముక్తి ఆయన కంటే మించి ఎవరు చేయరు కదా. ఇది పరసంబంధమైన రాజ్యం గనక పరమ తండ్రే దీనికి అల్టిమేట్ కాబట్టి, సుప్రీం కాబట్టి నా వశాన లేదు అని ప్రభు చెప్తున్నారు. నిజంగా అది పరసంబంధమైన రాజ్యం అని వాళ్ళు గ్రహించునుంటే యేసుప్రభు వశంలో ఇది లేదులే, ఇది యేసుప్రభుని అడగాల్సింది కాదు, తండ్రితోనే తెలుసుకోవాల్సిందని అప్పుడే అర్థం చేసుకునేవాడు. కాబట్టి ఇప్పుడు శిష్యుల తల్లి సైతం ఏమని భావించినట్లు అని ఆలోచన చేస్తే ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యమే, ఆ రాజ్యానికి సంబంధించి మరి లెఫ్ట్ రైట్ గా నా పిల్లలు ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది అన్నటువంటి ఆలోచన
ఒక సగటు తల్లిగా చేసినట్లుగా మనం అర్థం చేసుకోగలం. అందు మాత్రమే కాకుండా అపోస్తలుల కార్యంలో మరొక మాట శిష్యులు మాట్లాడుతూ మొదటి అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6వ వచనం. కాబట్టి వారు కూడి చదవమ్మా. వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అది ఇక్కడ గమనించండి చాలమ్మా. సో ఇక్కడ కూడా ఈవెన్ యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచి వచ్చిన తర్వాత కూడాను మనకి ఏమర్థం అవుతుంది, ఈ మాట వీళ్ళు ఎందుకు అడగగలుగుతున్నారు అని అంటే, ఈ ఇశ్రాయేలుకు రాజ్యాన్ని నువ్వు మళ్ళీ అప్పగిచ్చేస్తావా, అనుగ్రహిస్తావా రాజ్యాన్ని అంటే, ఒకనాడు రాజ్యం అనేది ఇశ్రాయేలీలకే వశంలో ఉన్నది కదా, ప్రపంచం అంతా ఇశ్రాయేలులకు పాదాక్రాంతం అయింది కదా, రాజ్యం ఉండేది, రాజులు ఉండేవారు, దావీదు గారు, సౌలు రాజు, సొలొమోను రాజు. అటువైపు విభజించబడిన తర్వాత రెహబాము, యరొబాము మొదలుకొని వాళ్ళు చెరకు వెళ్ళిపోయేంత వరకు కూడా మరి రాజ్యాలు అనేటివి భౌతికంగా ఉండేటివి కదా. ఇప్పుడు ఆ రీతిగా మరలా మాకు ఈ రోమియోల నుంచి విముక్తి కలగజేసి మా అపూర్వ వైభవాన్ని మాకు కలగజేస్తావా అని అడిగారు. ఎటొచ్చి అటు తిరిగి ఇటు తిరిగి యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులు సైతం భౌతికమైన రాజ్యం యొక్క దాని కొరకే ఇష్టపడి ఎదురు చూస్తున్నట్టు మనకు అర్థం అవుతుంది. ఇలా అడుగుతున్న ప్రతిసారి నాయన ఇది మీకు సంబంధించింది కాదు, తండ్రి స్వాధీనంలో ఉంది, రాజ్యానికి రాజు నేనైనా కూడా నాకు మించినటువంటి సుప్రీం ఉన్నాడు తండ్రి అన్నటువంటి విషయాలు యేసుప్రభుల వారు ఎన్నో సందర్భాలు చెప్తూ వచ్చారు. కాబట్టి మీరు ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, అది ప్రమాదకరమైంది. అంటే ఏది వెలుగు చీకటని, చీకటి వెలుగని, ఆత్మ సంబంధమైనది పర సంబంధమైనది ఇహ సంబంధం అనుకొని, ఇహ సంబంధమైన దాన్ని పర సంబంధమైనదని అనుకుంటే అది శ్రమ మనిషికి. ఎన్నో సందర్భాల్లో క్షయమైన ఆహారం కోసం నా దగ్గరికి రావద్దు అని యేసుప్రభు ఎందుకు చెప్తాడు? క్షయమైన ఆహారం కోసం నా దగ్గరికి రండి అంటాడు, పరసంబంధమైన ఆశీర్వాదం కోసం రండి అంటాడు. అలా భౌతికమైన వాటి కోసం, ఆ మెరుపుల కోసం, ఆ యొక్క ఆశీర్వాదాల కోసం వచ్చిన వాళ్ళు ఎంతో కాలం నిలబడరు, గుర్తుంచుకోండి. అందుకే యేసు ప్రభును సైతం వాళ్ళు ఏం చేయడం జరిగింది, వదిలిపెట్టి వెళ్ళిపోయి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదట. ప్రభువుని నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నాయని ఆ కోణంలో ఆలోచన చేయకపోతే, మనం కూడా ఏవో కొన్ని ఆశించి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనకు అనుకున్నవి నెరవేరకపోతే ప్రభును వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి ఎన్నో అవకాశాలు. ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ లోకంలో ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి విషయాలే గమనించగలిగితే, ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు దేవుడి యొక్క సన్నిధానానికి నడపబడుతున్నారట. వాళ్ళు ఒకటి ఆలోచన చేసుకున్నారు, ఏమనంటే పుట్టబోయేటటువంటి బిడ్డ కొడుకును దేవుడిస్తాడు, చర్చికి మేము వస్తే, రెగ్యులర్ గా వస్తే అని వాళ్ళకు వాళ్ళు ఫిక్స్ అయిపోయి రావటం. రోగాలతో వచ్చే వాళ్ళు తొందరగా దేవుడు నయం చేస్తాడు అని, ఈవెన్ అది బాగుపరచబడుతుంది అనే ఉద్దేశంతో మీరు బాగా గమనించగలిగితే ఆ ఉద్దేశంతో ఏం జరుగుతుంది అనే పరిస్థితి చూడగలిగితే, వాళ్ళు ఒకవేళ వాళ్ళు అనుకున్న స్వస్థత కానీ, వాళ్ళు ఆ కొడుకు పుడతాడు అన్నటువంటి ఆలోచన కానీ, ఇవి చేయని పరిస్థితులలో వాటి అనుకున్నవి జరగని పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఈ దేవుళ్ళో మహిమ లేదు, ఈయనలో శక్తి లేదు, ఈయనలో ప్రభావం లేదు, ఈయన జీవం కలిగిన దేవుడు కాదు, ఈయన నిజమైన దేవుడు కాదు, ఆ శక్తి కలిగిన దేవుడు కాదు, ఇవన్నీ అనుకొని ప్రభుని వదిలిపెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. అసలు దేవుడిని ఆలోచన చేయండి. ఈవెన్ పుట్టినది మొదలుకొని ఆ గుడ్డివాడైనటువంటి వ్యక్తిని కావచ్చు, లేకపోతే ఎవరినైనా సరే స్వస్థపరిచేటప్పుడు మనం గుర్తించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఒకటే, అదేంటంటే
నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్తాడు ప్రభు ఎప్పుడు చెప్పినా. సో నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పినటువంటి సందర్భాలే ఉంటాయి తప్ప నెక్స్ట్ పాపాలు క్షమించబడ్డాయని చెప్పిన తర్వాత స్వస్థత పరిచినట్టు అందుకే అంటాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పటం సులభమా, లేకపోతే నీ పరుపెత్తుకొని నువ్వు నడు అని చెప్పటం సులభమా అని. దానికి ప్రజల దగ్గర ఆన్సర్ లేదు. ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అని ఆలోచన చేస్తే మనం జాగ్రత్తగా మనకు కావలసిన స్వస్థత ఏది, ఏ రూపమైనది, మనకు ఏ రకమైన విడుదల కావాలన్నటువంటి ఆలోచన చాలా మంది చేయట్లేదు. ఈవెన్ యేసు ప్రభుకు దగ్గరగా ఉన్నటువంటి శిష్యులు సైతం భౌతికమైనటువంటి ఆ రాజ్యము, ఆ వైభవము, ఆ యొక్క పరిపాలన, ఆ యుద్ధాలు, రక్తపు పారించటం ఇవే చూస్తున్నారు. అఫ్ కోర్స్ ఒకనాడు పరిశుద్ధాత్మని నడిపింపు యుద్ధాలు జరిగించటమే. కానీ ఇప్పటి పరిస్థితి ఏంటి? ఆత్మ ఫలమేమనగా ప్రేమ అని మొదలు పెడతాడు దేవుడు. కాబట్టి ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి. అది గమనించకపోతే యుగాలకి మధ్య డిఫరెన్స్ అనేది తెలియకపోతాయి. ఇప్పుడు కాల పరిస్థితులు దేన్ని ఎక్స్పెక్ట్ చేసి ప్రభు దగ్గరికి రావాలనేది అర్థం కాకపోతే ఖచ్చితంగా చాలా మంది వెనుదిరిగినట్టుగా మనం కూడా వెనుదిరిగిపోవటానికే అవకాశం. ఇది గుర్తుంచుకోండి. అందుకే ఇలాంటి ప్రమాదకర పరిస్థితిని ప్రభువు గుర్తెరిగే చేసినటువంటి పని ఏంటంటే వెంటనే జనసమూహాలను పంపించేశాడు, శిష్యుల్ని పంపించేశాడు. ఆయన్ను కూడా ఏకాంతం వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ 23వ వచనంలో మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో ప్రభువు ఏం చేశాడు అనే ఆలోచన చేయగలిగితే, ఆయన జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయటానికి ఏకాంతంగా కొండెక్కిపోయాడు అని. అంటే గమనించండి, ఒక సృష్టికర్తగా తండ్రితో పాటుగా పని చేసినటువంటి, పరిచర్య చేసిన, ఈ సృష్టినే చేసినటువంటి ప్రభువు, తండ్రితో సమాడైనటువంటి వ్యక్తి ఒక స్పేర్ టైం ప్రార్థన చేయటానికి తీసుకుని వెళ్తున్నాడంటే మీరు గమనించండి, మనం ప్రార్థనకు ఎంత వెయిట్ ఇస్తున్నాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో యేసు ప్రభుల వారు ఇక్కడైతే ఎంతసేపు ప్రార్థన చేశాడని లేదు, కానీ ఒక పర్సనల్ ప్రేయర్, ఇండివిజువల్ ప్రేయర్, నేను ఎవాంజలికల్ యూనియన్ అనేటువంటి యూత్ మినిస్ట్రీస్ లో ఉంటున్నప్పుడు, నేను చదువుతున్నప్పుడు, టీచర్ ట్రైనింగ్ లో చదువుతున్నప్పుడు ఆ ఎవాంజలికల్ యూనియన్ అనేటటువంటిది ఒకటి ఉండేది. ఆ ఎవాంజలికల్ యూనియన్ లో క్వైట్ టైం అనేటటువంటిది తెల్లవారి 4 గంటల నుంచి దాదాపుగా 6 గంటల వరకు, ఒక 2 గంటల వరకు నాన్ స్టాప్ గా ప్రేయర్ అనేది జరిగించుకునేటువంటి పరిస్థితులు ఉండేది. చాలా చాలా రిలీఫ్ గా, చాలా రిఫ్రెషింగ్ గా, ఇంకా చెప్పాలంటే మనం ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులం కాదు అని, అలాగే మనం ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశాలు కావచ్చు, లేదంటే మనం దేని కొరకు దినాన్ని గడపాలని కానీ ప్రతి విషయంలోనూ ఒక స్పష్టత రావటం, మనకుగా ఏదో ఒక పాఠం మనకు అర్థమైనట్టు, మనం బోధించుకున్నట్టు, సముదాయించుకున్నట్టు ఆ ప్రేయర్ ద్వారా అనిపించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభుల వారు ప్రార్థన చేయటంలో ఎంత సమయాన్ని గడిపాడు అనేది ఆలోచన చేయగలిగితే, లూకాసు వార్త 6వ అధ్యాయం చూద్దాం. 12వ వచనాన్ని చూడగలిగితే, లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. అక్కడ రాయబడినటువంటి మాట ఒకసారి చదవండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. రాత్రంతా గడిపాడట. దేవుడికి ప్రార్థన చేయటంలో రాత్రంతా గడిపాడు. నాకు ఎప్పుడు ఒక ఛాలెంజింగ్ గా అనిపించే విషయం ఏంటంటే, మనం ఎన్ని రోజులు, ఇప్పటికి మనం విశ్వాసులైనప్పటి నుంచి ఎన్ని రోజులు ఒక రాత్రి అంతా ఇండివిజువల్ ప్రేయర్ నేను చెప్తున్నా. మళ్ళీ 10 మంది మధ్య ఉంటే అందరికీ సమయం, పరిస్థితులు, ఇవన్నీ అనుకూలతలు చూసుకుంటూ మనం ప్రార్థన అనేది క్లుప్తంగా చేయాలి, అది వేరే సంగతి. ఇండివిజువల్ గా చేసేటప్పుడు మనం ఎన్నిసార్లు రాత్రి అంతా ప్రేయర్ చేసిన సందర్భాలు ఉంటాయి. అంత కంటెంట్ గాని, లేకపోతే అంత పరిస్థితి గాని, అంత అగత్యం గాని, అంత విషయం గాని, అంత పని
రిపోర్ట్ ఇవ్వటం గాని, ఇవన్నీ మనం జీవితంలో ఏం చేసుంటాం, ఏం జరగటానికి మన ఎంత బాధ్యత ఉండగలగాలి, ఎంత ప్రేమ ఉండగలగాలి, ఎంత ఆలోచన ఉండాలి, ఎంత వివేచన ఉండగలగాలి, ఎంత గుర్తుండగలగాలి. రాత్రంతా అంటే దాదాపు కనీసం 8 గంటలు మనకు అక్కడ అనిపించేది. కాబట్టి ఆ రాత్రి అంతా గడిపినటువంటి పరిస్థితి యేసు ప్రభుల వారికి ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన దినచర్యలో ఎలా ఉండేది పరిస్థితి అననంటే, ఇదే లూకాసు సువార్త 21వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. 37వ వచనం. లూకాసు సువార్త ఆయన 21వ ప్రతి అధ్యాయం. దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. ప్రతి దినం అన్నాడు చూడండి. ఇప్పుడు మనకు ఆ ప్రేయర్ టైమ్ ఏదైతే క్వైట్ అది పర్సనల్ ప్రేయర్ టైం అనేటటువంటిది ఆయన నైట్ అంతా కూడా కేటాయించేవాడు. కనీసం మనం ఒక రోజులో ఓ అరగంట ప్రార్థన చేసుకోగలిగినటువంటి పరిస్థితి మనకుందా? అంటే మనకు తెలీదు అసలు ప్రార్థనా జీవితానికి సంబంధించి ఎవరన్నా ప్రార్థన ఒక ఇండివిడ్యువల్‌గా అయినా గూడా, పర్సనల్‌గా అయినా గూడా ఎక్కువ సేపు ప్రార్థన చేశారంటే, ఈళ్ళకి ఏదుంటదో దేవుడినేదో సతాయించటానికి వీళ్ళు సిద్ధపడుతున్నట్టున్నారు. ఆయన్ని బోర్ కొట్టిస్తున్నారు, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు అనే ఆలోచన జేస్తారేమో గాని, మరి ఈ విధంగా యేసుప్రభు గురించి రాయబడిందంటే దేవుడిని ఏమైనా యేసుప్రభు సతాయిస్తున్నట్టా? ఇది గమనించగలిగితే అందరిని ఒకే ఆలోచన చేయకూడదు. అందరిని ఒకే ఘాటికి కట్టకూడదు. పచ్చి కట్టెను, వట్టి కట్టెను ఒకటే చోట కట్టేసటం జరగకూడదట. కాబట్టి చాలా చాలా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. ఎవరిని ఏ విషయంలో, ఎందుకొరకు, ఎలా ఆలోచన చెయ్యాలో, ఎలా ఆకలింపు జేసుకోవాలో చాలా అవసరం అది. అందరూ మంచోళ్ళని ఒకరనుకుంటారు. మరొకరు అందరూ చెడ్డోళ్ళనుకుంటారు. అసలు ఈ 2 తప్పే. సమాజంలో అందరూ మంచోళ్ళున్నా, అందరూ చెడ్డోళ్ళున్నా ఈ ప్రపంచమే ఉండదు. మనుగడ జరగదు. ఇంతకుముందు మనం ఉపమానంలో చూసాం గదా! గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. యుగాంతం వరకు మంచి చేపలుంటాయి, చెడ్డ చేపలుంటాయి. ఇవి అనివార్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి మనం గమనించగలిగితే ఒక మంచి ప్రార్థనకు సంబంధించి ఒక మంచి కొటేషన్ ఏంటంటే, ప్రార్థన జేసేవాళ్ళు పాపం జేయరట, పాపం జేసేవాళ్ళు ప్రార్థన జేయలేరట. ఎందుకంటే ఆ పరమ తండ్రితో ఉన్నటువంటి ఆ ర్యాపో, ఆ సంబంధం ఈరోజు ఆహ్, దూరంగా కొడుకో, కూతురో ఉంటే ప్రేమ కలిగినటువంటి బిడ్డలు అమ్మానాన్నల మీద వాళ్ళు మన జీవితంలో ఎంతగా ఆహ్, త్యాగం చేశారో, ఎంత బాధ్యత కలిగి ఉన్నారో, ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, ఎంత కరుణ జాలి కలిగి ఉన్నారో, ఎంత బాధ్యతాయుతంగా ఉన్నారో అర్థమైనటువంటి బిడ్డలు ఖచ్చితంగా ఫోన్‌లు చేసి అమ్మకు, నాన్నకు ఎలా ఉన్నావు? ఏంటి పరిస్థితి అని కనుక్కొని, మాట్లాడుతూ ఇక్కడ ఏం జరుగుతున్నాయి? నా స్టడీస్ ఎట్లా ఉన్నాయి? నా ఉద్యోగాలు ఎలా ఉన్నాయి? నా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అన్నీ చెప్పేసి, మీరు జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండండి అని చెప్పి వాళ్ళకి చెప్పి, నేనిక్కడ జాగ్రత్తగా ఉంటున్నాను. మీరేం బాధపడకండి నా గురించి. దిగులు పడకండి అన్నటువంటి రీతిగా చెప్పి, ఖచ్చితంగా ఆ కాంటాక్ట్‌లో అనేది బిడ్డలు ఉండడం జరుగుతుంది. అలా ఉంటున్నారు అనంటే, అమ్మ నాన్నలు ఏమై ఉన్నారో వాళ్ళ జీవితంలో, వాళ్ళకెంత బ్యాక్ బోన్‌గా ఉండి, ఈరోజు ఆ స్థితికి కారకులయ్యారో అర్థమైనటువంటి పిల్లలు చేసే పనది. కానీ అసలు దూరం వెళ్ళిపోయిన తర్వాత అమ్మను, నాన్నను అసలే పట్టించుకోనటువంటి పరిస్థితులు, వాళ్ళతో ఒక్కసారి గూడా మాట్లాడని పరిస్థితుల్లో ఉంటున్నారంటే, కళ్ళ ముందున్నటువంటి వాళ్ళని ప్రేమించలేనటువంటి వాళ్ళు, కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నారంటే, వాళ్ళు అబద్ధికులు అన్నటువంటి మాట కూడా దేవుడు చెప్పారు. కనుక ప్రియులారా, తండ్రితో మాట్లాడాలి. ఈరోజు మనకి ఎన్ని అసలు ఊహలకు అందనటువంటి రీతిగా మనకు ఈ కలర్స్ నచ్చుతాయి. 7 కలర్‌లలో ఏదో ఒక కలర్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ ఆహార పదార్థాలన్నిట్లలో ఫేవరెట్ ఆహార పదార్థాలుంటాయి. ఈ ప్రదేశాలన్నింటిలో గూడా వాళ్ళకిష్టమైన ప్రదేశాలు కొన్నుంటాయి. ఈ అమ్మాయిలందరిలో ఎవరో ఒక అమ్మాయి నచ్చుతుంది. వాడు పెళ్లి చేసుకుంటాడు. ఈ అబ్బాయిలందరిలో ఎవడో ఒక అబ్బాయి నచ్చుతాడు. వాడిని పెళ్లి చేసుకుంటాడు. ఇలా ఆహ్,
మనకు నచ్చేటటువంటి వాటిని మనం మెచ్చే విధంగా మన ఆలోచన అంతా తెలిసి మనకు ముందుగానే వాటిని సిద్ధపరచటం ఎంత ప్రేమ దేవుడికి. కనుక ఇటువంటి దేవుడి పట్ల మనం నిబద్ధతతో అట్లీస్ట్ ఇవన్నీ దేవుడు ఎందుకు రాయిస్తాడంటే యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుకున్నటకు మనకు మాదిరి ఉంచిపోయారు. సో ప్రశాంతంగా మనసు విప్పి తండ్రితో మాట్లాడి, నాయనా ఇదిగో నా స్థితి ఇలాంటిది, ఇదిగో నా బలహీనతలు ఈ విధంగా ఉన్నాయి, నా ముందున్న సవాళ్ళు ఈ విధంగా ఉన్నాయి, నా కుటుంబ పరిస్థితి ఇట్లా ఉంది, నా పిల్లల పరిస్థితి ఇలా ఉంది, నా ఆధ్యాత్మిక ఎదుగుదల విషయం ఈ విధంగా ఉంది, నాన్న మరి నేను ఈ విధంగా అనుకున్నాను, నువ్వు అనుకున్నటువంటి రీతిగా నేను ఎదగలేని పరిస్థితిలో ఉంటున్నాను, నేను ఎక్కడ తప్పు జరుగుతుందో, నాకు ఎక్కడ సమస్య జరుగుతుందో నాకు కనబరచు, నాకు తెలియపరచు, నాకు నేర్పించు. ఏదో ఒక రూపేణ బైబిల్ తరగతుల ద్వారానో, బైబిల్ చదువుతున్నప్పుడు దైవజనుల ద్వారాను, ఆత్మీయుల ద్వారాను దేవుడు మాట్లాడే విధానం అదే, మరొకండి. మాట్లాడు మాట్లాడు మనం పాట ఉంది కదా, నాతో మాట్లాడు ప్రభువా అంటాం కదా. ఎట్లా మాట్లాడతాడు ఆయన? నీవు పలికితే నాకు మేలే అంటావు. పలకడం అంటే ఎట్లా అనుకున్నారు? ఇప్పుడు కళ్ళు వస్తాయి, దర్శనాలు వస్తాయి, మాట్లాడతాడు దేవుడు అనేది కాదు, అది అవుట్డేటెడ్. ఈ దినముల అంతమయందు తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ కుమారుడి వాక్యపు రూపంలో, సత్యవాక్యం రూపంలో మన దగ్గర ఉండటం జరిగింది. కాబట్టి ఆ వాక్యం ఎక్కడైతే వినిపించబడుతుందో ఆ వినిపించబడుతున్న వాక్యం దేవుడు మాట్లాడినట్టే. ప్రతి చల్లపూట ఆదాము హవ్వలకు మన ఆది తల్లిదండ్రుల దగ్గరికి వస్తూ ఉండాడు కదా దేవుడు. అలాంటి రీతిగా రావటమే ఈరోజు మనకు కూడా చల్లపూటల్లో దేవుడు అందుబాటులో ఉంటున్నాడు. కానీ అలాంటి మన తల్లిదండ్రులు లాంటి అవిధేయులు మనం కాకుండా ఉండి జాగ్రత్త పడగలగాలి. కాబట్టి ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఒకటే, 100% మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత పరిస్థితిలో ఉన్నా, ఎందుకంటే మనకు బాధలు ఎక్కువ కలిగినా ప్రార్థనలు మర్చిపోతాం, ప్రార్థనా జీవితాన్ని మర్చిపోతాం. ఎక్కువ సంతోషాలు, బాధ్యతలు ఎక్కువ ఉన్నా వాటికి గండి పడేస్తాం. కానీ ఏ రోజు కూడా మనలాంటి రక్త మాంసాలతోనే యేసు ప్రభు రావటం జరిగింది. ఇది చాలా కష్టమైన పని ప్రియులారా. ఎందుకంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని పదే పదే చెప్పిపోయినా కూడా శిష్యులకు వాళ్ళు కునికి నిద్రపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఒక్క గడి అయినా మీరు మెలకువగా ఉండలేరా అని ప్రభువు బాధపడ్డ సందర్భాలు చూస్తున్నాం. ఎస్, అది చాలా సవాలుకరమైనది. అంత సులభమైన విషయం కాదది. చాలా మంది అంటూ ఉంటారు, ప్రార్థన చేయటం ఎంత పనండి, ప్రార్థన చేయటం ఎంతసేపు పనండి. ఏది చేసి చూడండి ఒకసారి, రెగ్యులర్ గా మెయింటైన్ చేసి చూడండి, మీకు అర్థం అవుద్ది. అంత సులభమైన విషయాలు కాదు బిడ్డ. ఎంత ప్రేమ ఉంటేనే ఎదుటి వారి పట్ల, ఎంత బాధ్యత ఉంటేనే, ఎంత ఆర్ద్రత ఉంటేనో, ఎంత రేపబడిన పరిస్థితులు ఉంటేనో, ఎంత మంట పట్టి ఎవడిన తొట్టుపడినా నాకు మంట పుట్టదా అని. మనకు పుట్టే మంటలు వేరు. వాడేదో బాగున్నాడు, వీళ్ళేదో ఎదిగిపోతున్నారు, మంచిగా ఉన్నారు, నాకు పరిస్థితి బాగలేదే, వాళ్ళు కళ్ళ ముందే ఈ విధంగా ఎదిగిపోతున్నారని అలాంటి మంట ఉంటుంది. దానికి ఇనో వేసినా, యాసిడిటీకి సంబంధించినటువంటి టాబ్లెట్లు వేసినా కూడా అసలు కుదరదు. ఆ యాసిడిటీని, ఆ మంటను ఎవరు తగ్గించలేరు. చాలా కష్టం అది. ఇప్పుడు వాళ్ళు మంట తగ్గాలంటే వాళ్ళకంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. లేదంటే ఆ ఎదిగినోడు దబాలను కింద పడాలి. అప్పుడు గాని ఆ కడుపు మంట చల్లారదనమాట. అట్లాంటి మంటలు ఉంటాయి తప్ప. అందుకే ఈరోజు ప్రశాంతంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి స్థితిలో ఉన్నోళ్ళు ఎంతమంది ఉంటున్నారో ఆ దేవుడికి తెలుసు, మనకు తెలుసు. అది వద్దు, మానేద్దాం మనం. ఇకపోతే మరొక విషయాన్ని మనం ఈ లింకప్ చేసేటువంటి విషయంతో ఆలోచన చేసి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఒక సందర్భం ఉంటుంది. చూద్దాం. 14వ అధ్యాయము 24, 25 వచనాల్లో నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24, 25 వచనం. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచును. అంటే మీరు అద్దరికి వెళ్ళిపోండి అని చెప్పేసి దోణెల్లో పంపించేశాడు కదా శిష్యుల్ని యేసు ప్రభుల వారు. పంపించిన తర్వాత ప్రేయర్ ఏ టైంకి అయిపోయింది అన్నటువంటి విషయాలు క్లారిటీగా మనకు ఏమనిపిస్తుంది అంటే 25వ వచనంలో, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చారు. అంటే 4వ జాము అనేటువంటి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఈ జాముల గురించి ఏమన్నా ఐడియా ఉందమ్మా? బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని?
అంటే ప్రభు ఎంతసేపు ప్రేయర్ చేసి ఉంటారనేది ఇక్కడ మనకు అర్థం అయిపోద్ది. జాముల గురించి ఎవరికైనా ఐడియా ఉందా? జామ్ అంటే బ్రెడ్ జాముకు సంబంధించిన మనకు ఐడియా ఉండొచ్చేమో కానీ ఈ మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము అని ఉంటాయి. దీనికి సంబంధించి ఎవరికైనా అవగాహన ఉందా? ఒకసారి ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. సైలెంట్‌గా అయితే ఉండకండి. నాలుగవ జాము ఏమ్మా? జాము అంటే ఒక పూట అనినా, రాత్రి జాము అట్లా అంటారు కదనా? అంటే టైం ఎంత అని అమ్మా? ఒకసారి చెప్పండి మీరు క్లారిటీ ఉంటే. అమ్మా మాట్లాడండి అమ్మా. ఎంత సమయము జాము అనేది? నా 3 గంటల సమయం. రైట్, 3 గంటల సమయం. వెరీ గుడ్ సార్. ఒక జాము అంటే 3 గంటల సమయం అండి. రాత్రికి 4 జాములు ఉంటాయి, పగటికి 4 జాములు ఉంటాయి. మొత్తానికి 8 జాములు ఉంటాయి రోజుకి. అలాగా 8 మూళ్ళ 24 గంటలు. ఒక 3 గంటలు అంటే రాత్రిలలో జాము. ఇదంతా సాయంత్రానికి వెళ్ళిపోయాడు యేసుప్రభుల వారు. సన్సెట్ టైంకి అంతా కూడా ప్రేయర్, అందరినీ జనసమూహాలన్నింటినీ కూడా వాళ్లకు వాక్యం అందించేశాడు, స్వస్థత చేశాడు, తర్వాత భోజనం పెట్టాడు, డిస్పర్స్ చేశాడు. సాయంత్రం అయిపోయింది. సన్సెట్ టైం నుంచి 4వ జాము వరకు అని అంటే ఇది ఎక్కడ మొదలవుతుంది? నైట్ టైంలో. మొదటి జాము అంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. అందరూ నోట్ చేసుకోండి. సాయంత్రం అంటే సన్సెట్ నుంచి రాత్రి 9 గంటల వరకు మొదటి జాము. తర్వాత రెండవ జాము మరో 3 గంటలు యాడ్ చేసుకోవాలి. అంటే ఎంత అవుతుంది? 9 నుంచి 12 గంటల వరకు రెండవ జాము. మూడవ జాము అంటే 12 నుంచి 3 గంటల వరకు. 12 నుంచి 3 గంటల వరకు మూడవ జాము. నాలుగవ జాము తెల్లవారి 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. నాలుగవ జాము అంటే ఆయన ఏ టైంలో వెళ్ళి ఉండాలి అనమాట? శిష్యుల దగ్గరికి నడుచుకుంటే అలల మీద 3 నుంచి 6 తెల్లవారి 3 గంటల నుంచి 6 గంటల మధ్య వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అంటే అక్కడ కూడా మీరు గమనించగలిగితే కనీసం 3 జాములు ప్రేయర్ చేశాడు యేసుప్రభు. పక్కాగా కన్ఫర్మ్డ్ గా 3 జాములు ప్రార్థన చేసినటువంటి పరిస్థితి. అంటే 3 జాములు అంటే 9 గంటలు మినిమం. 9 గంటలు ప్రార్థన చేసినటువంటి పరిస్థితి యేసుప్రభులు మనం చూడగలం. ఇది నిత్యం జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి. ఎందుకనంటే దేవుడి ఎడల నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని యేసుప్రభు చెప్పినటువంటి ఆ మాట నిజంగా అక్షర సత్యం. ఎందుకనంటే అంత ఆసక్తి లేకపోతే, అంత భక్షించేటువంటి ఆ పరిస్థితి లేకపోతే, రక్షించాలన్న తపన మన పట్ల గాని, లేదా తండ్రి కలలు, దేవుడి కలలు పండించాలన్నటువంటి ఆవేదన, ఆలోచన ప్రభువుకు లేకపోతే ఇటువంటి పనులు చేయటం అనేది జరగదు పిల్ల. కాబట్టి దయచేసి ఇటు సమూహం మధ్య, సంఘంలో, సహవాసంలో, ఇటువంటి కాన్ఫరెన్స్లలో ప్రేయర్ చేయటమే కాకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైన స్పెషల్గా పర్సనల్ ప్రేయర్, మనకు పర్సనల్ టైము అనేటువంటిది ఒకటి మనం పెట్టుకుంటాం కదా. నాకు ఇది ప్రత్యేకంగా మా కోసం ఎక్స్క్లూజివ్ గా పర్సనల్ గా వీటిని మేము సపరేట్ పెట్టుకుంటున్నాం అన్నట్టు. ప్రాముఖ్యంగా మన తండ్రితో మన సమస్తాన్ని గురించి తెలియపరచుకోవటానికి, మన స్థితిగతులను ఆయన ముందు తలపోసుకోవటానికి, మనం భవిష్యత్తు కార్యాచరణ కొరకు దేవుడి సహాయాన్ని అర్థిస్తూ మరింత బలపడి ముందుకు సాగటానికి, ఫలభరితంగా దేవుడికి ఆమోదయోగ్యంగా, మహిమకరంగా మన బ్రతుకులు మలవబట్టానికి పర్సనల్ ప్రేయర్ చాలా చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి అటువంటి ప్రేయర్ని ఇంతవరకు ఒకవేళ ఎవరైనా ప్రారంభించకపోయినా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. వాటిని సద్వినియోగపరుచుకునే విధంగా ముందుకు సాగాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. యేసు ప్రభుల వారు జన సమూహాలను ఎందుకు అంత తొందరగా బలవంతం చేసి పంపించేశాడు?
శిష్యుల్ని పంపించేసి తను వెళ్ళిపోవటం జరిగిందనే ఆలోచన చేశాం మనం ఇదివరకు. అలా ఆలోచన చేసేప్పుడు మనకు అర్థమైనటువంటి విషయం ఒకటే, యేసు ప్రభుల వారిని బలవంతంగా రాజును చేయాలన్నటువంటి ఆలోచన చేయడం జరిగింది, భౌతికమైన రాజుగా. ఈవెన్ శిష్యులు కూడా అలాంటి ఆలోచనలు చేయటం జరిగింది. ఆ ఇది భూలోకం ఉన్నంత వరకు కూడా యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలేటువంటి రాజు యేసు ప్రభు. అలా యుగయుగాల్ని ఏలాలి అంటే, మరి సర్వభూతలమంతా వ్యాపించగలగాలి అంటే, ఉన్న రాజ్యమే తండ్రికి అప్పగించబడేంత వరకు ఉండాలి అంటే, యేసుప్రభు రెండవ రాకడ వరకు ఉండాలంటే 100% అది ఈ లోక సంబంధమైన రాజ్యం అయితే జరిగే పని కాదు. అది పరసంబంధమైనటువంటి రాజ్యం. దీంట్లో రాజు యేసు ప్రభు అయితే ఆయనకు మించిన సుప్రీం పవర్ తండ్రి అయిన దేవుడు. విషయాలన్నీ గుర్తించి పరలోక రాజ్యపు వారసత్వం మనం పొందటానికి సిద్ధపడుతూ, ఇందులో ప్రతి విషయాన్ని కూడా పరసంబంధమైనటువంటి వాటితోనే మనం ఆలోచన చెయ్యాలి తప్ప, ఎంతో దగ్గరగా యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు సైతం పొరబడినట్లుగా మనం పొరబడే అవకాశాలు ఉంటాయి కనుక సాధ్యమైనంత అలాగని మనకు కావలసినటువంటివన్నీ మన తండ్రే చూస్తాడు. కోర్స్ దాని విషయంలో సమస్య లేదు. దేవుడు కూడా అంటాడు, ముందు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, మీకు కావాల్సినట్టు మేము చూసుకుంటాం అంటాడు. అంటే ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇవ్వాలి. దానికి ఇచ్చిన తర్వాత వీటి గురించి మనం ఆలోచన చేయకూడదు. దేవుడు నడిపిస్తానన్నాడు, నడిపిస్తాడు అంతే. నీరు పోసినప్పుడు నారు పోస్తాడు. కాబట్టి మనకందరికి కూడా అన్ని సంబంధించి చూసుకునేవాడు దేవుడు. కాకపోతే ఆ దేవుడి దగ్గరికి ఈ భౌతికమైనటువంటి ఇహ సంబంధమైనటువంటి మాత్రమే చూస్తాడు అన్నటువంటి రీతిగా రావటం అనేది తప్పు. కాబట్టి మంచి ఈవులు ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు పెద్దలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లోక సంబంధమైనవి. అలాగే మనం కూడా సంపాదించుకోవచ్చు. కాకపోతే పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రం పొందుకొనుటకు తండ్రిని ఆశ్రయించాలి ప్రాముఖ్యంగా. ఆ తదుపరి మిగతా వాటిని దీని విషయంలో మాత్రం దేవా నీ చిత్తమైతే లోక సంబంధమైనవి మనం కోరేటప్పుడు నీ చిత్తమైతే అని చెప్పాలి తప్ప, నాయన నేను ఎదగాలి నీ చిత్తమైతే అనకండి. నీ భక్తి జీవితంలో నేను ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి, నీ చిత్తమైతే అనకూడదు. ఇక్కడ మనం కూడా ఎప్పుడు పడితే అప్పుడు బ్రదర్ మరి సంఘానికి రాకపోయారా మీరు ఆదివారం అని అంటే, ప్రభు చిత్తం అయితే వస్తాను బ్రదర్ అనొచ్చారన్నా? బ్రదర్స్ మాట్లాడండి, బ్రదర్స్ 100% అనకూడదు. ఎందుకు? ప్రభు చిత్తమే కదా, ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ దేవుడి సన్నిధికి వచ్చే బాగుపరచుకోవాలి, బ్రతుకుల్ని దిద్దుకోవాలన్నటువంటిది దేవుడి ఇష్టం. రక్షణ పొందవయ్యా బాబు, నువ్వు భక్తి జీవితాన్ని కలిగి ఉండు, రక్షించబడు, బాప్తిసం తీసుకో అంటే ప్రభు చిత్తం ఇది తీసుకుంటా అంటావా? అంటే ఎక్కడ పదాలు వాడాలో తెలియకుండానే మనం వాడేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ఆ పరిస్థితిలోకి మనం వెళ్లకుండా అందరం జాగ్రత్త వహిద్దాం. ఇది మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక 2 వచనాల్లో 23, 24 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. తదుపరి యేసు ప్రభు నేల మీద నడిచినటువంటి ఒక అద్భుత కార్యానికి సంబంధించి కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి